హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం అస్సలు బాగాలేనండి. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్పి రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ వీడియో ఏంటి అంటే మా ఒంగోలులో జరుపుకున్న దేవి నవరాత్రుల సంబరాల వీడియో అనమాట. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ఎండింగ్ వచ్చేసరికి నేను వీడియో తీయలేను ఈసారి ఇయర్ మాత్రం. ఈ వీడియో కూడా పంపించింది ఒంగోలు పిల్ల ఛానల్ వాళ్ళ డాడీ అనే అనమాట, అంటే మా బాబాయి. సో ఇక మా బాబాయ్ లేరు కాబట్టి ఇదే లాస్ట్ వీడియో నాకు పంపించింది. ఈ వీడియో తనే తీశారు, కెమెరాలో తీసి ఎడిట్ చేసి మొత్తం నాకు పంపించింది మాత్రం మా బాబాయే. కనీసం వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడానికి కూడా పంపించలేదంట, ఫస్ట్ నాకే పంపించారు. ఈ వీడియో నాకు 1 month బ్యాక్ మా బాబాయ్ పంపించారు, కానీ నేను ఇప్పుడు దాకా పెట్టలేదు. ఎందుకంటే దసరా అప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి పెట్టలేదు. కానీ దసరా టైమింగ్స్ అయితే వచ్చేసింది కదా, నేను 9 days అయిపోయినాక 9 అవతారాలు ఉంటాయి కదా అమ్మవారికి, అవన్నీ ఎడిట్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ ముందుగా పెట్టాల్సి వచ్చింది. మా బాబాయ్ ఎందుకు పంపించారో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుందనమాట. కనీసం మా పిన్నికి కూడా పంపలేదంటండి ఈ వీడియో పెట్టుకోవడానికి, నాకే పంపించారు. ఎందుకో నాకు తెలియదు. నా పేరు శిరీష కదా, మా బాబాయ్ నన్ను బుచ్చమ్మ అని పిలుస్తాడు. నేనంటే చాలా ఇష్టం అనమాట మా బాబాయ్కి, అందుకే నాకు పంపించారేమో అనిపిస్తుంది. ఇది మొత్తం దేవి నవరాత్రుల వీడియో అనమాట. 9 days బాగా చేస్తారు ఒంగోలులో. మంగళబాలం అంటారు కదా, బల్లమెట్ట పార్వతం తల్లి గుడి ఉంటుంది కదా, అక్కడ అనమాట. 9 days 9 festivals అంటే ఇదే అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. దసరా రోజు పార్బట్ అంటారు, అది కూడా బాగా చేస్తారు. కానీ ఈ ఇయర్ ఇంకా మేము వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇలా జరిగింది కాబట్టి. ఒంగోలులో వినాయక చవితి కానీ దసరా కానీ భలే చేస్తారండి. ఈ ఇయర్ నుంచి మేము ఒంగోలుకి వెళ్ళిపోదాం అనుకుంటే మాకు ఇంకా ట్రాన్స్ఫర్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ వచ్చిందంట ఒంగోలు ట్రాన్స్ఫర్. అందుకని ఇంక ఈ ఇయర్కి ఈ వీడియోతో సరిపెట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఎగురుతున్నారో, అసలు అమ్మవార్లు వచ్చారండి. వాళ్ళ వేషాలు చూడండి ఎంత బాగా వేసుకొని వచ్చారో. అసలు నిప్పుల గుండెలు తొక్కడాలు, నిప్పులతో ఆడుకోవడాలు, ఇవన్నీ చూసాను. 2 కళ్ళు సరిపోవు కదా. బట్ నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడల్లా నాకు మా బాబాయే గుర్తుకొస్తారనమాట, ఎందుకంటే నాకు బాబాయ్ పంపించారు కాబట్టి వీడియోని. ఇక్కడ ఈ క్లిప్ చూస్తుంటే నాకు సేమ్ కాంతారా చూసినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. అంత బాగా చేస్తున్నారు వాళ్ళు. అసలు చూడండి, సేమ్ కాంతారాలానే ఉంది కదా, కాంతారా లాగా. కాకపోతే అక్కడ కాంతారా గట్టిగా అరుస్తారు, కానీ అరవట్లేదు, అంతే తేడా అనిపించింది. అందరి చేతుల్లో ఫోన్లే, అసలు ఒక్కరు కూడా ఫోన్ లేకుండా చూడండి అందరు మెమరబుల్గా వీడియో తీసుకుంటున్నారు. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మా పిన్ని ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. ఇక వీడియోస్ అయితే కొన్ని రోజుల తర్వాత పెడతారు, ఇప్పుడే అంటే పెట్టలేరు, ఎందుకంటే బాధలో ఉన్నాం కదా, అందుకని నేను సరిగ్గా పెట్టదలుచుకోవట్లేదు. కానీ మీకోసం అని చెప్పి పెట్టేస్తున్నాను అనమాట. ఈ వీడియో మాత్రం చూసి ప్లీజ్ ఆదరించండి. @ఒంగోలు పిల్ల 29 ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి మీ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు మాత్రం అర్థం చేసుకున్నాం అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సపోర్ట్.